హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇది మటన్ అనమాట. ఈసారి మటన్ ఇందులో ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా మసాలా ముద్ద వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై అయింది కదా ఈ ముద్ద. ఇప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే దానిలో వేసిన ముద్దే ఇందులో గరం మసాలా, లవంగాలు, అలాగే చెక్క, తర్వాత యాలకులు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి వేసి ముద్ద చేసుకున్నాను అన్నమాట. ఇది ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మటన్ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుంటాం. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముందే వేసేసుకున్నామండి. ఫ్రై అయిపోయింది. ముద్దగా ఇందులో కూడా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. ముద్దలా కూడా కొంచెం ఉల్లిపాయలు అందులో వేస్తున్నాను అనమాట. ఇది బాగా ఫ్రై అవుతుంది కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మసాలా ముద్ద అంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. ఇది బాగా కోసేసుకొని 3 సార్లు అంత కడిగిస్తున్నానండి. బాగా కోసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసి ఉప్పు, కారం అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ కూడా దానిలో కొవ్వు ఉంది, ఆయిల్ కూడా ఉందన్నమాట. చూసారు, మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వేసుకుని ఇందులో నూనె కూడా వేసుకోవచ్చండి, ఫ్రై చేసుకోవచ్చు ముద్ద. చూసారు కదా, కొవ్వు ఎక్కువ ఉందండి. ఆయిల్ కూడా ఇది ఉల్లిపాయలు ఉంది కదా, బాగా ఫ్రై అయిపోతుంది. అందుకే నేను కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే ఇందులో కొవ్వు కరిగింది కాబట్టి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ కూర అంతా వేసేసుకుంటాం. ఇందులో ఇప్పుడు మేము ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా ముందే ఉప్పు అవన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం అనుకోండి. ఫ్రై అయిపోతే కొంచెం దూరం ఉడికిపోతుంది అన్నమాట. ఎక్కువ సేపు ఉడకన అవసరం. ఇదంతా ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసుకుంటాం. చూసారు కదా, మసాలా ముద్ద మనకి ముక్కలకి పట్టింది అన్నమాట. నేను ఎప్పుడు పౌడర్ వేసి వండుతాను కదండి, అంత మసాలా ముద్ద వేస్తే మా ఇంట్లో అంతగా నచ్చదు అన్నమాట. అందుకోసమే ఫస్ట్ తినే వెళ్ళాలి, ఇప్పుడు కొంచెం తగ్గించాను. అందువల్ల నేను వేసుకున్నాను. ఎక్కువ పౌడర్కే ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఈరోజు నేను ఇలాగా చేశాను అన్నమాట. మసాలా ముద్ద అంతా వేసి చేశాను అన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకున్నామండి. చక్కగా వాటర్ అంతా వేసేసుకుని ఇదంతా ఉడుకుతారన్నమాట. అలాగే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకపెట్టుకున్నాం అనుకోండి, కూర అంతా రెడీ అయిపోతుంది. బాగా ఫ్రై అయింది కదా, బాగా ముందు ఉడికింది, ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనకి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది, అంటే మనకి కూర ఉడికిపోతున్నట్టు అనమాట. దీనికి కొవ్వు ఎక్కువ ఉందండి, అందుకే నేను కొద్దిగా ఆయిల్ తగ్గించాను. అయినా చూసారు కదా, మనకి ఇంత ఆయిల్ పైకి తేలిందో చూడండి. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కాకపోతే దానికి ఉన్న ఆయిల్ అనమాట. చూసారు కదా, మనకి కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది అన్నమాట. జ్యూస్ అంతా చూడండి, జ్యూస్ అంతా చక్కగా అయింది. కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కలుపుకోవడానికి బాగుంటుంది. చల్లారిపోయాక కొంచెం దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది కదా, జ్యూస్ కూడా చల్లారితే దగ్గరికి అయిపోద్ది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి. ముక్కంతా మనకి ముక్కగా ఉడికిపోయింది అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూసారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. కూర దగ్గరికి అయిపోయింది కాబట్టి ఆఫ్ చేస్తాను.
చూసారు కదా, మనకి రెడీ అయిపోయిందనమాట. ఇలాగ మటన్ చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇందులో గారెలు వేసుకుని తిన్నా సరే, రైస్తో కలుపుకొని తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట.